నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా నిర్వహించిన ఆలయ అధికారులు, పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించిన భక్తులు. రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఆరోగ్య బీమా సౌకర్యం త్వరలో కల్పించేందుకు కసరత్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో పూర్వ విద్యార్థుల సందడి. బాల్యమిత్ర సేవా ట్రస్ట్ పేరుతో ఏటా కలుసుకుంటున్న చిన్ననాటి నేస్తాలు. 11వ వార్షికోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న సభ్యులు. రంగభూమిపై గాంధేయవాది మండలి వెంకట కృష్ణారావు జీవితం, ఆయన జీవితాన్ని కళ్లకు కట్టిన నాటక ప్రదర్శన. నటీనటుల ప్రదర్శనకు ఏఐ డిజిటల్ సాంకేతికతతో ప్రత్యేక ఆకర్షణ. జ్యోతిని వెలిగించి ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో గల స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మొత్తం 13 మంది లబ్ధిదారులకు 11,86,711 రూపాయల చెక్కులను సంబంధిత కుటుంబ సభ్యులకు మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఈ పథకం కింద తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 537 మందికి 5,53,00,000 ఆర్థిక సహాయం అందజేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా సౌకర్యం తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆర్థిక సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే వైద్య సేవల కోసం ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యి ఆర్థికంగా పాపం అనేక కష్టాలు పడుతున్న కుటుంబాలకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక చక్కటి కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం. ఈరోజు వరకు తెనాలి నియోజకవర్గంలో 537 కుటుంబాలకి 5,54,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు ఇచ్చిన చెక్కులు 13 చెక్కులు సుమారు 11,84,000 రూపాయలతోటి వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళకి అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మా కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చి ఎవరు కూడా ఎటువంటి ఆసుపత్రికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ సహాయం అందే విధంగా ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలో ఆవిష్కరించి రాబోయే రోజుల్లో అందరికీ ఆరోగ్యం బాగుండాలి, వైద్య సేవల కోసం కుటుంబాలు చితికిపోకూడదు, ఒకరికి అందించిన వైద్య సేవ మరొకరికి కూడా అదే విధంగా అదే రీతిలో ఉండాలనే ఉద్దేశంతో సమానంగా చూసుకోవడానికి ఒక అవకాశం అటు డాక్టర్లు కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, కుటుంబాలు కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా రాబోయే రోజుల్లో ఒక మంచి ఇన్సూరెన్స్ పథకం రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే ప్రవేశపెడుతున్నాం. ఈలోపు మన నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎవరైనా కూడా ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆర్థిక సహాయం కావాలంటే తప్పకుండా వాళ్ళు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ సహాయం పొందే విధంగా మన కార్యాలయం నుంచి ఎప్పుడు కూడా తోడ్పడతాం. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అర్హులైన జీవితకాల సభ్యులు ఎవరైనా శ్రీ వాసవి దేవస్థానం సత్రం కమిటీ ఎన్నికలకు నిర్ణీత వ్యవధిలోగా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్ వెల్లడించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోని ఎన్నికల కార్యాలయంలో ఆదివారం ఆలయ సత్రం కమిటీ ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్, ఎన్నికల పరిశీలకులు కొత్తమాసు సురేష్ బాబు, గ్రంథి జయరామకృష్ణ విలేకరుల సమావేశం జరిపారు. ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ దేవస్థానం కమిటీ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయమని తెనాలి 11వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో గుండా పిచ్చయ్య పిటిషన్ దాఖలు చేసి ఇంజెక్షన్ ఆర్డర్ పొంది ఉన్నారని గుర్తు చేశారు. దీనిపై విచారణ అనంతరం
ఈ నెల 7వ తేదీన తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఆ ప్రకారం పిటిషన్దారుడైన గుండా పిచ్చయ్య, అర్హులైన జీవితకాల సభ్యులు ఎవరైనా కోర్టు ఉత్తర్వుల తేదీ నుండి 10 రోజుల్లోగా నామినేషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపారు. అలా వచ్చిన నామినేషన్లను స్వీకరించి ఎన్నికల ప్రక్రియ కొనసాగించమని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. అందుచేత 17వ తేదీలోగా నామినేషన్లు వేసుకోవచ్చని తెలిపారు. జీవితకాల సభ్యుల జాబితా, నామినేషన్లు పత్రాలు ఎన్నికల కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. తెనాలి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం జీవిత సభ్యులకి తెలియజేయనిది ఏమనగా, మార్చి 1వ తారీఖు జరిగిన జనరల్ బాడీలో ఎన్నికలు నిర్వహించడం గురించి నిర్ణయించి 26/4/2026 సంవత్సరానికి ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తదుపరి జీవిత సభ్యుడైన గోండా పిచ్చయ్య గారు SOP 515 అనే దావా వేసి దాంట్లో IA 268 పిటిషన్లో ఇంజక్షన్ ఆర్డరు పొంది ఉన్నారు. కోర్టు వారు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వగా 26వ తారీఖు ఎన్నికలు నిలిపివేయటమైంది. దాంట్లో భాగంగా మొన్న 7వ తారీఖు కోర్టు వారు 11th ADJ కోర్టు వారు పిచ్చయ్య గారు వేసిన పిటిషన్ని పరిశీలించి ఏదైతే ఇంజక్షన్ ఆర్డర్ ఉందో దాన్ని తీసివేసినట్టుగా ఆర్డర్ ఇచ్చారు. అలాగే అదే సమయంలో పిటిషన్ వేసిన పిచ్చయ్య గారిని మరలా నామినేషన్ వేసుకోవటానికి, ఆయన కనుక నామినేషన్ వేస్తే నామినేషన్ వేయటానికి అనుమతి ఇవ్వవలసిందిగా ఎన్నికల అధికారిగా మాకు కోర్టు వారు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా గోండా పిచ్చయ్య గారు కనుక నామినేషన్ వేస్తే మేము స్వీకరిస్తాం. అలాగే అర్హులైన జీవితకాల సభ్యులు ఎవరైనా సరే, ఏ పదవులకైనా సరే మీరు గనక నామినేషన్లు వేయదలుచుకుంటే మన కన్యకా సమ్మవారి దేవస్థానంలో ఉన్న ఎన్నికల కార్యాలయం నందు నామినేషన్లు ఇవ్వబడతాయి. 17వ తారీఖు లాస్ట్ డేటు. 17వ తారీఖు లోపు నామినేషన్లు తీసుకొని మళ్ళా తిరిగి పూర్తి చేసిన నామినేషన్లు మాకు ఇవ్వవలసిందిగా 17వ తారీఖు సాయంత్రం లోపు మాకు అందజేయవలసిందిగా కోరుచున్నాం. 17వ తారీఖు తర్వాత నామినేషన్లు ఇవ్వబడవు. అలాగే ఈ నామినేషన్లు ప్రక్రియ అయిపోయిన తర్వాత సదరు కోర్టు వారు ఆర్డర్ ప్రకారం ఆన్లైన్లో ఉన్న ఆర్డరు తీసుకొని మీకు నేను మీ మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అయితే పూర్తి ఆర్డర్ కోసం, అంటే సర్టిఫైడ్ కాపీ కోసం మేము పిటిషన్ దాఖలు చేసి ఉన్నాము. ఆ పిటిషన్ దాఖలు చేసిన దాని మీద 2-3 రోజుల్లో పూర్తి ఆర్డర్ కాపీ మా చేతికి వచ్చాక తదుపరి ఎన్నికల ప్రక్రియ గురించి మీ అందరికీ కూడా మరలా ఇలా మీడియా ద్వారా కానీ మాధ్యమాల ద్వారా కానీ మీ అందరికీ కూడా వివరాలు తెలియజేయడం జరుగుతుంది. నామినేషన్ వేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన కార్యాలయం మన ఎన్నికల కార్యాలయం దగ్గరకు వస్తే అక్కడ ఓటర్ల జాబితా కూడా, ఓటర్ లిస్ట్ కూడా ఇక్కడ మన కార్యాలయం వద్దే అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక మెంబర్ అయినటువంటి గుండా పిచ్చయ్య గారు తెనాలి కోర్టులో వెళ్ళి ఇంజక్షన్ దావా ఒకటి దాఖలు చేసి ఈ ఎన్నికల ప్రక్రియని నిలుపుదల చేయడానికి ఆర్డర్ పొంది ఉండటం మూలాన 26వ తారీఖు జరగవలసిన ఎన్నికలు జరగలేదు. తదుపరి కోర్టు వారు 7వ తారీఖున ఆ ఇంజక్షన్ పిటిషన్లో ఆర్డర్స్ తెలియపరుస్తూ ఎన్నికల అధికారి అయినటువంటి సాధు ప్రతాప్ గారికి ఒక డైరెక్షన్ ఇస్తూ ఆర్డర్ పొందిన దగ్గర నుంచి 10 రోజుల లోపల ఎన్నికలు జరపడం కోసం నామినేషన్స్ ఇవ్వమని, అలాగే పిచ్చయ్య గారు ఎవరైతే మెంబర్గా పిటిషన్ దాఖలు చేశారో వారికి అనుమతిస్తూ, అలాగే అర్హులైనటువంటి మెంబర్స్ ఎవరైనా సరే కొత్తగా నామినేషన్ దాఖలు చేసుకుంటే తీసుకోమని చెప్పి ప్రతాప్ గారికి డైరెక్షన్ ఇవ్వటం అయింది. కాబట్టి 10 రోజుల లోపల, అంటే ఆర్డర్ పొంది వచ్చినప్పుడు 7వ తారీఖు నుంచి 10 రోజుల లోపల కొత్త మెంబర్స్ ఎవరైనా సరే పోటీ చేయదలుచుకున్న వారు నామినేషన్స్ ఎన్నికల కార్యాలయంలో తీసుకొని 17 లోపల దాఖలు చేయాలి. ఓటర్ లిస్ట్ తెనాలి పట్టణంలో 4 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
చిన్నరావూరు డొంక రోడ్లో ఆదివారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ కాలనీలో రోడ్లు కాల్వలు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అవి మున్సిపల్ పరిధిలో ఉన్నాయో లేదో పరిశీలిస్తామని, తమ పరిధిలోకి వచ్చిన తర్వాత వాటి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని కమిషనర్ అప్పలనాయుడు, డిఈ శ్రీనివాసరావు ఆదేశించారు. ప్రధాన డ్రైన్లో వ్యర్థాలు ఉండటాన్ని గమనించిన ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. వెంటనే దాన్ని బాగు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం పూర్తయ్యేలోపు పట్టణంలోని అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. పట్టణంలోని 17 డ్రైన్ల పూడికతీత పనుల కోసం 80 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. కొద్ది రోజుల్లో పనులు పూర్తవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చిన్నరావూరు డొంక రోడ్డును 40 లక్షలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఆరోగ్యాధికారి డాక్టర్ మొవ్వ ఎస్ బాబు, డీఎస్పీ జనార్దన్ రావు, పలువురు జన సైనికులు, పార్టీ నాయకులు ఉన్నారు. ఇది మీ ప్రైవేట్ లేఅవుట్. దీని వరకు మెయిన్ రోడ్డు, దాని తర్వాత దానికి ఏర్పాటు చేస్తాం తూములు కానివ్వండి, కాలువలు కానీ మేము చేస్తాం. ప్రైవేట్ లేఅవుట్ మీరు సహకరించాలి. మీకు అవుట్లెట్ అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతాం తప్పకుండా. ఇప్పుడు మీరు తూములు వేసుకొని మీరు ఒక డ్రైన్ తీసుకొచ్చారనుకోండి, మెయిన్ దానికి చేయాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం మున్సిపాలిటీ నుంచి. ఓకేనా? డెఫినెట్గా చేద్దాం అది. కానీ ప్రైవేట్ లేఅవుట్లో వచ్చి మున్సిపాలిటీ నుంచి మేము చేయలేము అక్కడ. అది ఒక క్లారిటీ తెచ్చుకోండి మీరు. కడుతున్నారా? మున్సిపాలిటీ కడుతున్నా. వాటర్ లైన్ కూడా తర్వాత మళ్ళీ వెళ్ళదు కదా వాటర్. చిన్న తూమి వేస్తే వాన వాటర్ వరకు పోతుందని తూమి వేయట్లేదని కదా సార్, వేస్తారా అని అడుగుతున్నారు. ఎందుకుంటాం? రోడ్ వేసేటప్పుడు తప్పకుండా ఓకేనా? వాట్ మాస్టర్ తెనాలి మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేకంగా మనకి వేసవి కాలంలో ఆ వెసులుబాటు కలుగుతుంది కాబట్టి వేగవంతంగా సుమారు 4 కోట్ల రూపాయలతోటి రోడ్ల నిర్మాణం. గత సంవత్సరం అంతకుముందు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి అనేక సంవత్సరాల నుంచి కనీసం ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ప్రధానంగా వర్షాలు కురిసినప్పుడు తెనాల్లో డ్రైన్స్ ఎక్కడ కూడా మనకి నిండిపోయి దాదాపు 5-6 గంటల సేపు వర్షపు నీరు ఉండిపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. వాటిని గమనించి ప్రతి డ్రైన్ కూడా మనం క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి, డీసిల్టింగ్ చేయాలనే ఉద్దేశంతో వేసవ కాలంలో మనం టేకప్ చేసిన మొట్టమొదటిసారి మనం 2024 నుంచి కార్యక్రమం చేపట్టినప్పుడు ఈ సంవత్సరం కూడా 17 డ్రైన్స్ని గుర్తించాం. ఆ 17 డ్రైన్స్లో దాదాపు 80 లక్షల రూపాయలతోటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకొక 2 వారాల్లో అవన్నీ పూర్తి చేసుకుని పంట కాలువలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా దిగువ ప్రాంతంలో రైతాంగానికి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి పోతున్న వ్యర్థాలు ఎక్కడికక్కడ మేమే మున్సిపాలిటీ నుంచి ఒక బాధ్యతగా తీసుకుని పికప్ చేయడానికి కోసం కమిషనర్ గారు, వారి సిబ్బంది అందరూ కూడా దీని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈరోజు చిన్నరావూరు డొంక రోడ్డు దాదాపు 40 లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. ఆ రోడ్డు పనులు కూడా ఇంకొక 15 రోజుల్లో పూర్తి అయిపోతాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్ మున్సిపాలిటీ నుంచి వెళ్తున్న ఈ చిన్న ఇరిగేషన్ కెనాల్స్ అవుతున్నాయి, వాటన్నింటినీ కూడా మున్సిపాలిటీ నుంచి మన బాధ్యత తీసుకుని అక్కడ కూడా స్టామ్ వాటర్ డ్రైన్స్ ద్వారా వర్షపు నీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడానికి ఒక ఏర్పాటు 100% ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు పరిశీలించడానికి వైకుంఠపురంలోని శ్రీవారి కళ్యాణ ఉత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ వేడుకలను పట్టణానికి చెందిన పలువురు భక్తులు సతీ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివార్ల ఆశీస్సులు తీసుకున్నారు. స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున స్వామివారిని పెళ్లి కుమారుణ్ణి చేశారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, వాహన సేవలు జరుపుతూ వచ్చారు. 4వ రోజు ఉదయం నిత్య హోమం, ఆలయ బలిహారణ,
సాయంత్రం 6:30 ఎదుర్కోళ్ల ఉత్సవం చేశారు. రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా జరిపించారు. ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి పి అనుపమ పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు కార్యక్రమాన్ని జరిపించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, సాధారణ ప్రజలు సతీ సమేతంగా పాల్గొని ఈ కళ్యాణ వేడుకను కనులారా వీక్షించారు. శ్రవణ నక్షత్రయుక్త శుభయోగ శుభకరణ పారావియోగంతర్యామి అత్యాశ్రవధారిణ వైశాఖ బహుళ పంచమి శ్రవణ నక్షత్రం ప్రధానంగా చేస్తూ స్వామివారికి పీఠారోహణ అంటే ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ పరాభవనామ సంవత్సరం వైశాఖ మాసం బహుళపక్షం శ్రవణ నక్షత్రం ఈ రోజున ఖచ్చితంగా 54 సంవత్సరాల నుండి నిరాటంకంగా జరుగుతున్నటువంటి ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం శ్రీమతి అనుపమ శ్రీనివాస వర్మ గారి దేవాలయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి గారు మనందరి తరఫున లోక కళ్యాణం కోసం నిర్వహించే కార్యక్రమాలు వారి చేతుల మీద కూడా ఈ రోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో వస్త్రాలు అలాగే కొత్త వస్త్రాలు సరఫరాలు సమర్పించడానికి ఇచ్చేసిన తెలంగాణ డబుల్ హౌస్ నిర్వాహకుడు శ్రీ ఉదయాల శ్యాంప్రసాద్ గారికి అలాగే తెలంగాణ పట్టణ మహోత్సవాల సంఘం తెలంగాణ వారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా స్వామివారి కార్యక్రమం జరుపుకొని స్వామి తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, గంజాయి కేసుల్లో పట్టుబడిన వారికి డీఎస్పీ బి జనార్దన్ రావు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆదివారం డీఎస్పీ కార్యాలయం వద్ద పాత నేరస్తులందరికీ గంజాయి ర్యాపిడ్ టెస్టులు చేశారు. 24 గంటల వ్యవధిలో గంజాయి తీసుకుంటే ఈ పరీక్షలలో పాజిటివ్ వస్తుందని, వారిపై నిఘా ఉంటుందని డీఎస్పీ తెలిపారు. కౌన్సిలింగ్ లో భాగంగా 150 మందికి గంజాయి టెస్టులు నిర్వహిస్తే 18 మందికి పాజిటివ్ గా తేలిందని చెప్పారు. వీరిపై నిరంతరం నిఘా ఉంటుందని డీఎస్పీ తెలియజేశారు. ప్రతి ఆదివారం వారి పరిధిలోని స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. గంజాయికి దూరంగా ఉండాలని, అనుమానితులకు రెగ్యులర్ గా ఈ టెస్టులు నిర్వహిస్తామని చెప్పారు. గంజాయి రహిత తెనాలి లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని డీఎస్పీ తెలియజేశారు. ఈ సందర్భంగా గంజాయి వద్దు బ్రో అంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కౌన్సిలింగ్ లో సిఐలు మల్లికార్జునరావు, రాములు నాయక్, నాయబ్ రసూల్, ఎస్ఐలు పాల్గొని పర్యవేక్షించారు. తెనాలి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో ఆల్రెడీ అరెస్ట్ కాబడిన నిందితులు, గంజాయి సేవిస్తున్నారు అనే అనుమానం ఉన్నవారిని సబ్ డివిజన్ పరిధిలో 150 మందిని ఐడెంటిఫై చేసి ఈరోజు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్ దగ్గర వీళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇది కృష్ణా జిల్లా, మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు సంకల్పం ప్రోగ్రాంలో భాగంగా దీన్ని చేశాము. ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే గంజాయి సేవించిన అనుమానించి మనం ఆ రెమినెంట్స్ అనేవి, ఆ గంజాయి తాలూకు మత్తు పదార్థాలకు రెమినెంట్స్ బ్లడ్లో ఉంటాయి, యూరిన్లో ఉంటాయి. వాటిని ఇప్పుడు టెస్టింగ్ కిట్లు మాకు ఎస్పీ గారు 100 టెస్ట్ కిట్లు ఇచ్చారు. మేము ఇక్కడ 150 మందిని, సుమారు 150 మందిని పిలిచాము అనుమానితుల్ని. ఈ 150 మందిలో 18 మందికి వాళ్ళు సేవించినట్టుగా చిన్నగా రెమినెంట్స్ వచ్చినాయి. ఎక్కువ మోతాదులో కాదు, కానీ ఆధారం అనేది వచ్చింది. వాళ్ళని వాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించి వాళ్ళని ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ గంజాయి మత్తు లోన్ కాకుండా చర్యలు తీసుకుంటాము. సబ్ డివిజన్ పరిధిలో ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గంజాయి అనేది ఎక్కడున్నా, ఏ మూలలో ఉన్నా మీరు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తెనాలిని గంజాయి రహిత తెనాలిగా చేయడం అనేది తెనాలి పోలీసు ముఖ్యోద్దేశం. అవేర్నెస్ కోసమే ఈ ర్యాలీ అనేది కూడా ఇప్పుడు ఈ డ్రగ్స్ వద్దు బ్రో,
ఫ్యామిలీ ముద్దు బ్రో అనే ప్రోగ్రాం ర్యాలీ చేస్తున్నాం. ఎందుకంటే ఇందులోనే గంజాయి సేవించిన బాధితులు ఫ్యామిలీ పరంగా కానీ, గ్రామ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ గౌరవం కోల్పోయి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. అందులో 2-3 కూడా మాట్లాడించినప్పుడు వాళ్ళు కష్టాలు చెప్పుకున్నారు. మేము జైలుకి వెళ్ళిపోయాం, ఆర్థికంగా నష్టపోయాం, మా గౌరవం, కుటుంబ గౌరవం, గ్రామం గౌరవం కోల్పోయాం, స్నేహితులు ఎవరు మమ్మల్ని పలకరించారు. గాంధేయవాది నిస్వార్థ ప్రజానేత మండలి వెంకటకృష్ణారావు జీవితగాథ, రంగభూమిపై ప్రదర్శితమైన మహాపురుషుడు మండలి నాటకం విజయవంతమైంది. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో కిక్కిరిసిన ప్రేక్షకులకు మహనీయుడి జీవితాన్ని కళ్లకు కట్టింది. అరవింద ఆర్ట్స్ తాడేపల్లి సమాజం వారు శనివారం రాత్రి స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మహాపురుషుడు మండలి నాట్యాన్ని ప్రదర్శించారు. AI డిజిటల్ టెక్నాలజీని జోడించి తొలి సాంఘిక నాటకంగా గుర్తింపును పొందిన ఈ నాటకం తెనాల్లో ప్రేక్షకుల కోసం ప్రదర్శించారు. స్థానిక బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాటక ప్రదర్శనకు ముందుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. మండలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివుడు, కొత్త సుబ్రహ్మణ్యం, నాటక డిజిటల్ క్రియేషన్స్ టిఎస్ రెడ్డి పాల్గొన్నారు. ఇదే వేదికపై ఎన్ఆర్ఐ డాక్టర్ బాబు వడ్లమూడి తరపున తుమ్మల కిషోర్ కుమార్ కు, ఏఎస్ఆర్ ఫౌండేషన్ అరవ రామకృష్ణకు విశిష్ట సేవా అవార్డులను ప్రదానం చేశారు. AI డిజిటల్ టెక్నాలజీతో ప్రదర్శితమవుతున్న తొలి సాంఘిక నాటకం కావడంతో అప్పటికే కళాక్షేత్రం ప్రేక్షకులతో కిక్కిరిసింది. మండలి వంశ చరిత్ర మొదలు స్వాతంత్రోద్యమం, కాంగ్రెస్ నాయకులు, ఎంపీగా, ఎమ్మెల్యేగా, దివిసీమ అభివృద్ధి ప్రదాతగా, చివరకు ఆయన ప్రజాక్షేమం కోసం పనిచేసిన తీరు, ఇలా దాదాపు కొన్ని దశాబ్దాల సమకాలీన చరిత్రను ప్రేక్షకుల కళ్లకు కట్టారు. రంగ అలంకరణలో సెట్టింగులతో పనిలేకుండా ప్రతి సన్నివేశానికి తగినట్టుగా పాత్రధారుల వెనుక తెరపై సినిమాలా సాగిపోయేలా తీర్చిదిద్దిన AI నైపుణ్య ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణ. దీనిలో తగినట్టుగా నటీనటులు పాత్రోచితంగా నటించారు. నడివయసు వెంకట కృష్ణారావుగా నటించిన గంగోత్రి సాయి ఆ పాత్రలో జీవించారు. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన ఆనాటి విషాదాన్ని, మండలి చేసిన సేవను రంగస్థలంపై ప్రదర్శించిన తీరు కళ్లు చెమర్చేలా చేసింది. ప్రతి సందర్భంలోనూ రచయిత దీర్ఘాసి విజయభాస్కర్ మనసుకు తాకే సంభాషణలను రాశారు. బొల్లిముంత ఫౌండేషన్ నిర్వాహకులు చందు సుబ్బారావు, బొల్లిముంత కృష్ణ పర్యవేక్షించారు. ఆనకొండ కేంద్రంగా ఏర్పడిన రాజ్యంలో అనేక వంశాల వాళ్ళు మండలాధీశులుగా, దొంగ నాయకులుగా, నేతదారులుగా వ్యవహరించారు. వారిలో ఈ మండలి వంశం వారు చాలా ముఖ్యం. వీరు శ్రీకృష్ణదేవరాయల వారిని కళింగ యుద్ధ సమయంలో అనుసరించిన సేనా నాయకులు. కేవలం కళింగ యుద్ధ వ్యూహరచనలోనే కాదమ్మా, ఆంధ్ర మహావిష్ణు సన్నిధిలో ఆముక్త మాన్యత రచనలో కూడా రాయల వారితో వేమూరి నారాయణమూర్తి సత్యాగ్రహం చేపట్టారు. ఈ సత్యాగ్రహం ఎంతో శాంతియుతంగా జరగాలి. ఎవ్వరూ ఎక్కడా హింసకు పాల్పడవద్దు. భారతదేశం శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలంటే పరాయి పాలనకు జనమగీతం పాడాల్సిందే. ఇలాంటి కార్యక్రమాలు మీరు రాజా గారు, బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఉంటే అవి చాలా అనుకూలంగా, అందంగా కూడా చాలా ఆదరాభిమానాలతో కూడా ఉంటాయి. ప్రజలకి సందేశాత్మకంగాను ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఒక మెసేజ్ని మీ ద్వారా అందిస్తే అది 10 మందికి ఎక్కువగా జరుగుతుందనేటువంటిది మా అభిలాష. ఈ రోజున ఈ నాటకమే ఇక్కడ హీరో, కథానాయకుడు అన్నీ కూడా మండలి వెంకటకృష్ణారావు గారిని ఆ నాటకం ద్వారా మనకి సమస్తం సంపూర్ణంగా ఆవిష్కరిస్తారు కళాకారులు అందరూ కూడా. కాబట్టి ఎక్కువగా మాట్లాడేటువంటి ఉపన్యాస కార్యక్రమాలు కూడా లేవు. ఇప్పటికే ఒక అర్ధగంట లేట్ అయింది. యాక్చువల్గా 7 గంటలకి రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి చిత్రలేఖన పోటీలను నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్ హాల్లో శనివారం సాయంత్రం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సమావేశం జరిగింది. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల పిల్లలకు 3 కేటగిరీల్లో నిర్వహించిన చిత్రలేఖన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఇంటరాక్ట్ క్లబ్లు స్కూల్ పిల్లలు చేసిన సేవలకు సంబంధించి గగనశ్రీ, డి శైలజ,
యోనోష్ బొలినేని దాత్రీలకు ఒకేషనల్ అవార్డులను బహుకరించారు. ఈ సమావేశానికి రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోటరీ డిస్టిక్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి ప్రసాద్, కార్యదర్శి ఎలెక్ట్ కొల్లి రాజేంద్ర ప్రసాద్, చేతన్ రాజా కొట్టారి, బత్తుల వెంకటేశ్వరరావు, ఉన్నవ సూర్యనారాయణ, కోగంటి జగదీశ్వరాంబ, రఫీ, డ్రాయింగ్ ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకటకృష్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఈ కార్యక్రమం చిన్నపిల్లలకి స్ఫూర్తిగా ఉండడానికి ఒకేషనల్ ప్రైజెస్తో పెట్టినా కూడా వీరు తీసుకున్న అంశాలు వక్తృత్వంగా ఒక పిల్లలు మానసిక స్థితి ఎంత ఉన్నతికి రావడానికి కావాల్సిన ఫ్యూచర్ని ఆలోచించి వాళ్ళ భవిష్యత్తుని చాలా అద్భుతంగా తీర్చిదిద్దటానికి ఇచ్చిన ఈ స్ఫూర్తివంతమైన కార్యక్రమం. అలానే ఆర్టిస్ట్స్గా చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి 2-3 కాలేజెస్ నుంచి 2-3 ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్న ఈ పిల్లలు తెనాలి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి స్ఫూర్తిగా అద్భుతమైన వర్క్ చేసిన ఈ పిల్లలందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసి వాళ్ళని ప్రోత్సహించి తమ వంతు సేవగా సమాజానికి అందిస్తున్న ఈ స్ఫూర్తి అందరికీ ఆనందదాయకం, శ్రేయోదాయకం. తెనాలి వైకుంఠపురం తరపున చిత్రలేఖనం అట్లానే వక్తృత్వంగా పోటీలు ఏర్పాటు చేయటం, వాటికి పిల్లలు అనూహ్యంగా రావటం. నిన్న చిత్రలేఖనం పోటీల్లో ఎన్నిక చేసే కార్యక్రమం అంతర్జాతీయ చిత్రకారుడు మన గిరిధర్ గౌడ్ గారికి అప్పజేయటం, ఆయన 2 గంటలు వెచ్చించి ఒకరికి మించి ఒకటి ఉన్నంత గొప్పగా ఆ చిత్రాలు వాళ్ళు వేయటం, వాటిల్లో తప్పక 1-2 ఎన్నిక చేయటం, అన్నిటికీ అంతా బాగా చేసిన వాళ్ళకి అందరికీ ప్రైజులు సర్టిఫికెట్లు ఇవ్వాలనే తలంపుతో ఇవాళ ఫస్ట్ సెకండ్ ప్రైజే కాకుండా అందరికీ కన్సల్టెంట్ ప్రైజులు అని చెప్పేసి అందరికి కూడా ప్రైజులు ఇవ్వటం. అసలు ఇంత సృజనాత్మకంగా ఈ పిల్లల్లో ఉన్నందుకు అది మా క్లబ్ ద్వారా మేము చూపించినందుకు మా క్లబ్ ద్వారా మేము గర్వపడుతున్నాం. ఈరోజు ఇటువంటిదే రేపు 30వ తారీఖు వరల్డ్ యాంటీ టొబాకో డే ఉంది. ఆ రోజు కూడా ఇట్లాగే చిత్రలేఖనం మీద వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేస్తాం. వాటికి కూడా మేము ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. ఆ పిల్లలతో ఆ రోజు వీలైతే మిగతా సంఘాలతో మాట్లాడి అట్లాగే అధికారులతో కూడా మాట్లాడి చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్ గారు అటెండ్ అవ్వటం, అలాగే ఆ పిల్లలు గీసినటువంటి చిత్రాలను కూడా ఫస్ట్ సెకండ్ సెలెక్ట్ చేయడానికి ఆయనే జడ్జిగా వ్యవహరించినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మాకు ఇంటరాక్ట్ క్లబ్స్ అని ఉన్నాయి ఒక 4 స్కూల్స్లో. ఆ స్కూల్స్లో ఉన్నటువంటి ఇంటరాక్ట్ క్లబ్లో ఎవరైతే ఈ సంవత్సరం తమ ఉత్తమ సేవలను అందించారో వాళ్ళకి కూడా వొకేషనల్ అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సాంప్రదాయం ప్రతి సంవత్సరం కూడా కొనసాగుద్ది. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన విద్యార్థులు కూడా ఇంటరాక్ట్ క్లబ్లో చేరి ఎప్పటి నుంచే సేవాభావాన్ని అలవర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ, ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ను తెలుగు సినిమా పరిశ్రమ బహిష్కరించాలని తెనాలి హిందూ పురజనులు సూచించారు. తెనాలి హిందూ పురజనులు పొట్టిమూర్తి శ్రీనివాస ఆదివారం మీడియాతో మాట్లాడుతూ హిందూ మతం పట్ల ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అలాంటి వ్యాఖ్యలను చేపట్టడం సమంజసం కాదని అన్నారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ ఆ నటుడిని బహిష్కరించాలని సూచించారు. వీరితో గ్యాలం వేణు, శ్యాంప్రసాద్, తిరువీధుల పవన్ కుమార్లు తదితరులున్నారు. సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ గారిని మేము అరే ప్రకాష్ రాజ్ అని చెప్పి మేము పిలవచ్చు వారు మాట్లాడిన మాటలకి. కానీ మేము సనాతన ధర్మంలో ఉన్నాము, హిందూ మతం యొక్క గొప్పతనం మాకు తెలుసు కాబట్టి ప్రకాష్ రాజ్ గారు అని చెప్పి మేము గౌరవంగా సంబోధిస్తున్నాము. వారు కన్నతల్లికి అన్నం పెట్టలేదు కానీ పిన్నతల్లికి చీరబెట్టారన్న సందర్భంగా వారి నోటికి ఏదొస్తే అది హిందూ ధర్మం గురించి చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు. వారు ఏ మతాన్నైనా ఆచరించండి, మాకు సంబంధం లేదు. కానీ ఇతర మతాలని ప్రేమించకపోయినా పర్వాలేదు, గౌరవించాలి. వారి పూర్వీకులందరూ కూడా హిందూ మతంలో నుంచి వచ్చారన్న విషయం వారు గమనించాలి. అలానే వారు హిందూ మతం పట్ల చూపిస్తున్న ద్వేషానికి
వారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలానే ఫిల్మ్ ఛాంబర్ వారికి మా తెనాలి హిందూ జనుల తరపున ఒక చిన్న విన్నపం. మీరు ప్రకాష్ రాజుని హిందూ దేవతల సినిమాల్లో కానీ హిందూ మైథాలజీకి సంబంధించిన సినిమాల్లో కానీ దయచేసి తీసుకోవద్దు. మేము వారిని కనుక ఆ సినిమాల్లో కనుక వారు నటించినట్టయితే మేము ఆ సినిమాల్ని బాయ్కాట్ చేసి హాల్ ముందల ధర్నా చేస్తాము, గొడవలు చేస్తామని చెప్పి మేము ముందరగానే మీకు తెలియజేస్తున్నాము. ఈ విషయం కూడా మేము మీకు ముందరగా ఎందుకు తెలియజేస్తున్నామంటే సినీ పరిశ్రమ చాలా అద్భుతమైన పరిశ్రమ. అందరూ కూడా ఒక నటుడు అంటే అందరినీ మెప్పించడానికి ఉండాలి. కానీ ఈ ప్రకాష్ రాజ్ లాంటి కొన్ని చీడపురుగులు చేరి వాళ్ళు సినీ వ్యవస్థను కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. కాబట్టి నిర్మాతలు ఎంతో కష్టపడి ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి సినిమా తీస్తున్నారు. వారు తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రకాష్ రాజ్ లాంటి దుర్మార్గుల్ని, చీడపురుగుల్ని, పరమత ద్వేషుల్ని వాళ్ళని మీరు సినిమాల్లో తీసుకోకుండా అన్ని మతాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. ప్రకాష్ రాజ్ గారు ఒక మంచి యాక్టర్, తెర మీద నటిస్తాడు, చక్కగా నటిస్తాడు. అదేవిధంగా తెరచాటున ఈ విధంగా ఆయన ఒరిజినాలిటీని బయట పెట్టుకుంటున్నాడు. ఆ ఒరిజినాలిటీ ఏంటంటే హిందూ దేవతలు ఆయనకి చాలా చీప్గా కనబడుతున్నారేమో. దేవతలు అన్నా కానీ దేవుళ్ళు అన్నా కానీ ఏ మతానికి సంబంధించిన దేవుళ్ళు అయినా కానీ అందరికీ ఒకటే. అందరం మనం ఇండియాలో ఉన్నప్పుడు సర్వమత సౌభ్రాతృత్వం అని చెప్పని అనుకుంటాం. కానీ వారు మాత్రం ఒక్క హిందూ మతాన్నే కార్నర్ చేసి, హిందూ దేవుళ్ళని కార్నర్ చేసి ఆ విధంగా ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఆయనకి మరి ఏ దేవుడు బుద్ధి ప్రసాదించాలో మాకైతే తెలియదు. ఒకప్పుడు 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు దశాబ్దాల తర్వాత కలుసుకోవటమే విశేషం. అంతటితో ఆగిపోకుండా ప్రతి ఏటా కలుసుకోవటం, తమ పేరుతో ట్రస్టును నిర్వహిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటం మరింత గొప్ప విషయం. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. పట్టణ మారిస్పేట్లోని మఠం బజార్లో గల తాలూకా హైస్కూల్ బ్రాంచ్లో 1980-81 సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వారంతా చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. సంతానం, మానవ సంతానంతో గడుపుతూ ఆనందంగా ఉన్నారు. అప్పుడప్పుడు గుర్తుకొస్తున్న తమ చిన్ననాటి నేస్తాలను కలుసుకోవాలని తలపోశారు. గట్టి ప్రయత్నం చేశారు. ఆ విధంగా 2016లో పూర్వ విద్యార్థుల సమావేశం పేరుతో కలుసుకున్నారు. అంతటితో సరిపెట్టకుండా బాల్యమిత్ర సేవా ట్రస్ట్ పేరుతో సంస్థను స్థాపించారు. సామాజిక సేవను చేస్తున్నారు. ఏటా వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఆ విధంగా తమ స్నేహానుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో 16వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఎక్కడెక్కడో ఉంటున్న సభ్యులంతా హాజరయ్యారు. వీరిలో పలువురు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. బాల్యమిత్ర తరపున ఈ ఏడాదిలో చేసిన సామాజిక సేవను, జమా ఖర్చులను బాధ్యులు వెల్లడించారు. వార్షికోత్సవం రోజున ఏటా చేస్తున్నట్టే 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహక పారితోషికం, జ్ఞాపికను బహుకరించారు. ట్రస్ట్ చైర్మన్ గద్దె శంకర్రావు, వైస్ చైర్మన్ ఏవి ప్రసాద్ బాబు, కోశాధికారి డి లోకేశ్వరరావు, కలాం, అన్నవరపు సురేష్, అంగిరేకుల ప్రసాద్, అరుణ్ ప్రసాద్, అద్దెపల్లి కేశవరావు, మల్లెల సత్యనారాయణ, టి సత్యనారాయణ, సిహెచ్ సత్యనారాయణ, టి శరత్ బాబు, పి వెంకటప్పయ్య, సిటీ కేబుల్ నాగేశ్వరరావు, బిటివిఎస్ నారాయణ, పివిబి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా బాల్యమిత్ర సేవా ట్రస్టు అని రిజిస్ట్రేషన్ చేసుకోబడిన తర్వాత మొదటి సంవత్సరం జరుగుతుంది. జనరల్గా ఆనవాయితీ ప్రకారం ఇది 11వ వార్షికోత్సవం. 10 సంవత్సరాల నుంచి చక్కగా మా యొక్క సభ్యులందరూ కూడా సహకారాలతోటి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా మిత్రుల్లో ఎవరికైనా నిరుపేదలుగా ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్గా కానీ, మెడికల్గా కానీ, ఇంకేదైనా ఇతర అవసరాలకు కానీ మఠం బజార్లోని తాలూకా హై స్కూల్ బ్రాంచ్ అనేది ఒకటి ఉంది. అందులో మేము 80-81 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్నాము. మేమందరం 2016 సంవత్సరం మొదటిసారిగా కలుసుకొని ఒక బాల్యమిత్ర అని నామకరణం చేసుకుని దాన్ని కొనసాగిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ 2025 సంవత్సరంలో మేము దాన్ని బాల్యమిత్ర సేవా ట్రస్ట్గా మార్చుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మేము ఇప్పటి వరకు చాలా సేవా కార్యక్రమాలు చేసాం. అందులో మెడికల్కి సంబంధించింది కానీ, ఆ తర్వాత బుక్స్ ఇవ్వడం కానీ, పేద విద్యార్థులకి వాళ్ళకి సహాయం కానీ, ఫీజులు కట్టడం కానీ, అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తున్న ఈ యానివర్సరీలో 10th క్లాస్ని మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుని అందులో ఉత్తమంగా మార్కులు సాధించిన 10 మంది. శ్రీ ఆంజనేయ స్వామి మహాశక్తివంతుడని, ఆయన మనస్ఫూర్తిగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ బాలస్వామీజీ అన్నారు.
స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో శ్రీ సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో 17వ వార్షిక హనుమాన్ జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ఆరంభించారు. తొలి రోజున శ్రీ దాసాంజనేయ స్వామి వారికి విశేష అభిషేకాలు, సింధూర సహిత లక్ష నాగావళి దళార్చన చేశారు. హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. రామనామ సంకీర్తన, సుందరకాండ వైభవాన్ని గురించి పూజ్యశ్రీ బాలస్వామీజీ భక్తులు అనుగ్రహ భాషణం చేశారు. సాలిగ్రామ మఠం చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సహాయ కార్యదర్శి ముద్దాభక్తిని రమణయ్య, ఉపాధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు, వేమ బాలాజీ, కంచర్ల లక్ష్మీనారాయణ, సుధీర్, సునీత, కాసికొల్లు సహస్ర, పెనుగొండ ప్రమీల రాణి, శివపార్వతి, శ్రీ లక్ష్మి, మాతృ మండలి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంవత్సరము హనుమాన్ జయంతి మహోత్సవ కార్యక్రమాల్ని శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో విశేషంగా 17వ సంవత్సరాన్ని పురస్కరించుకొని 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం యథావిధిగా స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు, అర్చనాది కైంకర్యాలు, విశేష అలంకరణ, అలాగే సహస్రాది అధిక లక్ష నాగవల్లి సహిత సింధూరార్చన కార్యక్రమం, అలాగే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే రామనామ సంకీర్తన కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నాము. పరమాత్ముడు విశేషమైన దివ్యకృపను ప్రసాదింపజేయాలని, అందరికీ శారీరక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదింపజేయాలని, మానసిక ఆందోళన, భయము ఎవరికైతే కలుగుతుందో, ఎవరికైతే అధైర్యం ఉంటుందో వారికి చక్కటి ధైర్యాన్ని కలిగించాలని, చక్కటి విద్యని ప్రసాదింప చేయాలని హనుమంతస్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో ఈరోజు విశేషమైన అర్చనాది కైంకర్యాలు భక్తులు వారి యొక్క స్వహస్తాలతోనే నిర్వహించుకుంటున్నారు. ఈరోజు బాలస్వామీజీ గారి విద్యాపీఠంలో మేము హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం చేయడానికి వచ్చాము. ఈ అదృష్టాన్ని మాకు కలుగజేశారు స్వామీజీ. గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో 17వ వార్షికోత్సవ హనుమతి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజున స్వామివారికి సింధూరంతో పూజలు, అభిషేకాలు, లక్ష తమలపాకులతో పూజ జరుగుతుంది. భక్తులందరూ కూడా రేపు అరటిపళ్ళతో, ఎల్లుండి మామిడి పళ్ళతో జరుగుతాయి. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలుగా అధునాతన వైద్య విధానాలపై అవగాహన కోసం కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు ఆధ్వర్యంలో వైద్యులకు సిఎంఈ సైంటిఫిక్ స్టేషన్ ను ఏర్పాటు చేసినట్లు ఐఎంఏ తెనాలి అధ్యక్షుడు డాక్టర్ కె శ్యాంప్రసాద్ చెప్పారు. స్థానిక బోస్ రోడ్ లోని ఐఎంఏ తెనాలి శాఖలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు వైద్యులకు సైంటిఫిక్ సెషన్ జరిగింది. గుంటూరులోని కిమ్స్ శిఖర హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన సెషన్ లో అదే హాస్పిటల్ కు చెందిన డాక్టర్ ఏ అలేఖ్య, డాక్టర్ సూర్య ప్రదీప్ కుమార్ రెడ్డి, డాక్టర్ వి ప్రతాప్ మౌళి, డాక్టర్ పి నాగశ్రీ హరిత, డాక్టర్ జి పుష్పక వెంకట్ చౌదరి, డాక్టర్ ఆర్ రత్నశ్రీ, డాక్టర్ ఐ నాగప్రత్యూష, డాక్టర్ కాజా అబ్దుల్ మొయిన్ బేగ్లు వైద్యంలో వివిధ విభాగాల్లో వచ్చిన అనేక మార్పులపై వైద్యులకు అవగాహన కల్పించారు. ఐఎంఏ పాలకవర్గ సభ్యులు డాక్టర్ కె శ్యాంప్రసాద్, డాక్టర్ జి కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ రవిశంకర్ రావు, డాక్టర్ రాకేష్, డాక్టర్ అఖిలేష్, ఐఎంఏ సీనియర్ డాక్టర్లు, రాష్ట్ర పరిధిలోని పలువురు వైద్యులు హాజరయ్యారు. ఈ సిఎంసి సెషన్ కు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ క్రెడిట్ అవర్స్ ఇచ్చారని శ్యాంప్రసాద్ చెప్పారు. ఇవాళ తెనాలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో మనం కిమ్స్ శిఖర వారి ఆధ్వర్యంలో మా తెనాలి ఐఎంఏ అండ్ కిమ్స్ శిఖర కలిపి కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేసాం. దానికి 2 hours క్రెడిట్ పాయింట్స్ ఇవ్వటం జరుగుతుంది. దానికి మల్టీ స్పెషాలిటీగా అన్ని రంగాల్లో గైనకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఇంకా రుమటాలజీ, ఆబ్స్టెట్రిక్ అండ్ వాళ్ళ దానికి రిలేటెడ్ ఇష్యూస్, సో ఇన్ని రంగాల్లో వాళ్ళు టాక్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో అనేక మంది వైద్యులు అన్ని రంగాల నుంచి వచ్చి, అన్ని చోట్ల నుంచి, పలు చోట్ల నుంచి వచ్చి ఈ సిఎంఈకి
ఈరోజు తెనాలి ఐఎంఏ హాల్ నందు గుంటూరు నుంచి కిమ్స్ శిఖరా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ CME సైంటిఫిక్ సెక్షన్ జరిగింది. ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగింది. దీనికి కిమ్స్ శిఖరా హాస్పిటల్ నుండి డాక్టర్ ఏ అలేఖ్య గారు, డాక్టర్ సూర ప్రదీప్ కుమార్ గారు, డాక్టర్ వి ప్రతాప్ మౌలి గారు, డాక్టర్ పి నాగశ్రీ హరిత గారు, డాక్టర్ జి పుష్పక్ వెంకట్ చౌదరి గారు, డాక్టర్ ఆర్ రత్నశ్రీ గారు, డాక్టర్ ఐ నాగప్రత్యూష గారు, డాక్టర్ కాజా అబ్దుల్ మొయిన్ బేగ్ గారు వివిధ రంగాల్లో వైద్య వృత్తిలో వచ్చిన అనేక మార్పుల గురించి మాకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలిలోని డాక్టర్సే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ఎన్రోల్ అయ్యారు. అయితే ఈ CMEకి ఏపీ మెడికల్ కౌన్సిల్ వారు 2 క్రెడిట్ అవర్స్ ఇవ్వడం జరిగింది. పట్టణంలోని JFS ఫిట్నెస్ స్టూడియో తొలి ఏడాదిని పూర్తి చేసుకుని విజయవంతంగా 2వ సంవత్సరంలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందని పలువురు పట్టణ ప్రముఖులు అన్నారు. ఫిట్నెస్ ప్రియులు సభ్యుల అండదండలతో విజయవంతంగా ఏడాది ప్రయాణాన్ని పూర్తి చేసుకుని తెనాలిలోని JFS ఫిట్నెస్ స్టూడియో శనివారం రాత్రి ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుని ప్రవాస భారతీయుడు బొంతు నాగిరెడ్డి, తాళ్లూరు ప్రవీణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బండి బాలు, మంచాల చిన్న, శ్రీమతి సుబ్బారావు, పమిడిమర్రి మురళి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఏడాది కాలంలో తమ JFS ఫిట్నెస్ సెంటర్ అనేక మందికి బాడీ ట్రాన్స్ఫర్మేషన్, వెయిట్ లాస్, ఫిట్నెస్ మెరుగుదల, ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించడంలో విశేషంగా విజయాన్ని సాధించిందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేడుకల సందర్భంగా ప్రత్యేక ఫిట్నెస్ కార్యక్రమాలు, పోటీలు, మోటివేషనల్ సెషన్స్, సభ్యుల అభినందన కార్యక్రమాలను వేడుకగా జరిపారు. ఫిట్నెస్ అభిమానులు, జిమ్ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. యాజమాన్యం పర్యవేక్షించింది. అంటే ఇది ఒక జిమ్ అధునాతన సౌకర్యాలతో దాదాపు సంవత్సర కాలం క్రితం చాలా తక్కువ మందితో మొదలుపెట్టి దాదాపు ఒక సంవత్సరంలోనే అద్భుతంగా మొత్తం రిజల్ట్ సాధించి 900 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే నెలకి 200 మందికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇస్తూ ఉన్నారు ట్రైనింగ్. ఈ జిమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా కష్ట నష్టాలు కోర్చి, చాలా శ్రమ కోర్చి, దాదాపు మెట్రోపాలిటన్లో కానీ లేకపోతే దాదాపు మరి వేరే కంట్రీల్లో కూడా ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయా అన్నట్టు అంత బాగా చేశారు. ఇంటీరియర్ కానీ లేకపోతే ఈ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఎక్విప్మెంట్ కానీ. ఇది బోస్ రోడ్లో నెహ్రూ నికేతన్ పక్కనే ఉంటుంది యాక్చువల్గా. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మొత్తం ఈ మీకు ఆహారం కావాలంటే రెస్టారెంట్కి వెళ్తారో, ఆరోగ్యం కావాలంటే తప్పనిసరిగా హాస్పిటల్కి కాకుండా ముందు జిమ్కి వచ్చేసండి. జిమ్కి వస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అలాగే JFS స్టూడియో ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మరి 900 మందికి ఆరోగ్య దానం చేసిన అనిల్ అండ్ సుప్రియ అభినందనీయులు. అలాగే వీళ్ళు ముందు ఎక్స్పాన్షన్కి వెళ్తానంటున్నారు. యాక్చువల్గా వేరే మంగళగిరి, నెక్స్ట్ తాడేపల్లి, ఇలా జిల్లా మొత్తం మీద పెట్టాలని మరింత మందికి దీని ద్వారా స్టూడియో స్టార్ట్ చేసి 1 year అయింది. మాకు సపోర్ట్ చేసినటువంటి మిత్రులకు, శ్రేయాభిలాషులకు, జిమ్ మెంబర్స్కు అందరికీ ధన్యవాదాలు. మేము ఇలాగే స్పెషల్ ఆఫర్స్ మా జిమ్లో రన్ అవుతున్నవి. కంపల్సరీగా అందరూ హెల్త్ బెనిఫిట్స్ కోసం JFS ఫిట్నెస్ స్టూడియోకి రావాలని కోరుకుంటున్నాము. స్పెషల్ ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర. స్టూడెంట్స్ ఆఫరు, కపుల్స్ ఆఫర్స్ అన్నీ ఉన్నాయండి. కంపల్సరీగా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉందండి. మీరు JFS ఫిట్నెస్ స్టూడియోలో చాలా రిజల్ట్ వచ్చినాయి. చాలామంది కూడా ఈ 1 yearలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయ్యారు. సక్సెస్ఫుల్గా మమ్మల్ని ఇంత ముందుకు తీసుకెళ్ళినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యానివర్సరీ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అనేవి జిమ్లో రన్ అవుతున్నాయి. కాంపిటీషన్స్ కొన్ని పెట్టామండి. కాంపిటీషన్స్ కూడా ఫస్ట్, సెకండ్ ప్రైజెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పట్టణానికి చెందిన అన్నదాత సుఖీభవ సంస్థ బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థికి 7,000 ఆర్థిక సాయం అందజేసింది. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన సాయి కుమార్ అనే విద్యార్థి చేబ్రోలు దగ్గరలోని RI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్నారు. ప్రథమ సంవత్సరం CECలో చేరాడు. అతడు తండ్రిని కోల్పోయాడు. ఆ విద్యార్థి చదువు కొనసాగటానికి అన్నదాత సుఖీభవ తరపున 5,000, మరొక దాత అందజేసిన 2,000ను కలిపి మొత్తం 7,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అన్నదాత సుఖీభవ మరి గత 5 సంవత్సరాలుగా అన్నదాత సుఖీభవ వారి ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు
ఇక్కడ శ్రీకాకుళం నుంచి వలస వచ్చి ఇక్కడ మన తెనాల్లో నివసిస్తూ చేపులోని ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో టెక్నాలజీలో చదువుతున్నటువంటి సాయి కుమార్ అనే అబ్బాయి మరి మంచి మెరిట్ స్టూడెంట్ అక్కడ చదువుతూ ఉన్నాడు. ఆ అబ్బాయికి ఆ ఫీజు కోసం కానీ ఆర్థిక సహాయం కోసం కానీ మన అన్నదాత సుఖీభావ తరఫున 5,000 రూపాయలు ఈరోజు అందించడం జరుగుతుంది. మరి అలాగే ఈ 5,000 రూపాయలు అందిస్తున్నామని మన గ్రూప్లో పెట్టిన వెంటనే స్పందించి మరొక దాత పేరు తెలియజేయవద్దన్నారు. మరి ఆయన ఇంకొక 2,000 రూపాయలను కూడా అందించమని పంపించారు. 5,000, 2,000, 7,000 రూపాయలు ఈరోజు మన అన్నదాత సుఖీభావ తరఫున అబ్బాయికి అందించడం జరుగుతుంది. బాబు భవిష్యత్తులో మరింత ఉన్న స్థానంలో మంచి చదువుకొని మంచి ఉద్యోగంలోకి రావాలని ఆశిస్తున్నాం. ఎక్కడి నుంచో వచ్చి కూడా మరి మన ప్రాంతంలో విద్యను అభ్యసిస్తున్న అబ్బాయికి సహాయం చేయటం కూడా మనం బాధ్యతగా స్వీకరించి మరి అబ్బాయికి సహాయం చేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభావ ట్రస్ట్ థాంక్స్ తెలియజేస్తున్నాను. పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని విజయనగరం జిల్లా రాజానగరం మున్సిపల్ కమిషనర్ ఆకురాతి రామచంద్రరావు అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ ను వంతెన వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రంలో ఆదివారం దామర్ల రుద్ర సహకారంతో పాదచారులకు మజ్జిగ మినరల్ వాటర్ పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా రాజానగరం మున్సిపల్ కమిషనర్ ఆకురాతి రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు కుర్ర శ్రేణు సభ్యులను అభినందించారు. తెనాలి రైల్వే స్టేషన్ రిజర్వేషన్ చీఫ్ గోపాలం శ్రీనివాసరావు, దామర్ల గోపీకృష్ణ, బి పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘనంగా నిర్వహించిన ఆలయ అధికారులు, పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించిన భక్తులు. రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఆరోగ్య బీమా సౌకర్యం త్వరలో కల్పించేందుకు కసరత్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో పూర్వ విద్యార్థుల సందడి. బాల్యమిత్ర సేవా ట్రస్ట్ పేరుతో ఏటా కలుసుకుంటున్న చిన్ననాటి నేస్తాలు. 11వ వార్షికోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న సభ్యులు. రంగభూమిపై గాంధేయవాది మండలి వెంకట కృష్ణారావు జీవితం, ఆయన జీవితాన్ని కళ్లకు కట్టిన నాటక ప్రదర్శన. నటీనటుల ప్రదర్శనకు ఏఐ డిజిటల్ సాంకేతికతతో ప్రత్యేక ఆకర్షణ. జ్యోతిని వెలిగించి ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.